బ్యాక్ టు బీసీ సబ్జెక్ట్కి వస్తాను. మీరు బీసీ, మహేష్ గౌడ్ అనే వ్యక్తి బీసీ. మీరు బీసీ నినాదం ఎందుకున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతారని మీరు చెప్పారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. దీంట్లో కూడా చాలా గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలే. పక్క రాష్ట్రాల్లో అయ్యారు, కర్ణాటకలో అయ్యారు, కేరళలో అయ్యారు, తమిళనాడులో అయితే బీసీలు రాజ్యం అయ్యారు, కేరళలో ఇప్పుడు 3 పర్యాలు బీసీలు అయ్యారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కాలే. నేనేమంటాను అంటే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఏదో ఒక రోజు ఎందుకు, రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు ఎందుకు దాని కూడా ఉదాహరణ ఇస్తాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన మాట చెప్తా ఉన్నాను. రేపు మాపు ఎందుకు కాడు అంటే రేవంత్ రెడ్డి గారి పాలన చక్కగా జరుగుతుంది. ఇప్పుడు పాలన అంత చక్కగా జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా మేము మొన్న అధికారం రాలేదు. ఆయన ప్రమేయంతోనే వచ్చాం కదా, ఆయన సహకారంతో వచ్చాం, ఆయన చరిత్రతో వచ్చాం. ఆయన 5 ఏళ్ళు అంటాడు 10 సంవత్సరాలు నాదే కుర్చీ అని 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు వదిలేసి 10 ఏళ్ళ తర్వాత బీసీల గురించి ఆలోచించుకోవాలి. నేను 10 ఏళ్ళ మాట ఆయన నేనేం దాన్ని విమర్శించను. నా ఇంటర్వ్యూలో కాదు, ఆయన బయట బహిరంగ సభలో కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళలో అధికారంలో ఉంటామని మాట చెప్పినాడు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఇంకా 20 ఏళ్ళు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మాట చెప్పారు. కేసీఆర్కి 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, దాంట్లో ఏం అనుమానం లేదు. 5 ఏళ్ళ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వస్తారు, కేంద్రానికి పోవచ్చు, లేదా ఇక్కడ ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోనే బీసీ ముఖ్యమంత్రి అయ్యేటట్టు అవకాశం ఉంది అనే మాట చెప్తా ఉన్నాను. ఇది టీఆర్ఎస్ సాధ్యం కాదు, బీజేపీలో అంతకన్నా సాధ్యం కాదు. వాళ్ళు ఊరికే స్లోగన్ ఇచ్చారు బీసీ ముఖ్యమంత్రి అని, కనీసం రాష్ట్ర అధ్యక్షుడు బీసీని చేయలేకపోయినారు. సరే, వాళ్ళ మీ చరిత్ర గురించి బీసీలో బీజేపీ కమిట్మెంట్ చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి మాట దేవుడు ఎరుగు, కనీసం ప్రెసిడెంట్ కూడా చేయలేదు. మా పార్టీ ఉన్నటువంటి క్లారిటీ చెప్తాను. ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దళితుడు, పీసీసీ అధ్యక్షుడు బీసీ. ఇది